పాము నాలుక వలె వారు తమ నాలుకలు వాడి చేయుదురు. వారి పెదవుల క్రింద సర్ప విషమున్నది. యెహోవా, భక్తిహీనుల చేతిలో పడకుండా నన్ను కాపాడుము. బలాత్కారము చేయు వారి చేతిలో నుండి నన్ను రక్షింపుము. నేను అడుగు జారి పడునట్లు చేయుటకు వారు ఉద్దేశించుచున్నారు. దేవుని బిడ్డారా, సామెతలలో చెప్తూ ఉంటాం, అనేక మంది పాము నాలుక వాడిది అని అంటూ ఉంటారు. చూశారు దేవుని బిడ్డారా, ఈ మాట పరిశుద్ధ గ్రంథంలో చూడండి జాగ్రత్తగా. కొంతమంది నాలుకలు ఎలా ఉంటాయంటే భయంకరమైన విషపూరితమైనటువంటి నాలుకలుగా ఉంటాయి. వారు నోరు తెరిస్తే ఆ నాలుకతో ఎదుటివారి హృదయాలలో విషపూరితమైన విషయాలను నింపుతూ ఉంటారు. ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనం కీర్తన గ్రంథము 140వ కీర్తన 3-4 వచనములు. పాము నాలుక వలె వారు తమ నాలుకలు వాడి చేయుదురు. వారి పెదవుల క్రింద సర్ప విషమున్నది. యెహోవా, భక్తిహీనుల చేతిలో పడకుండా నన్ను కాపాడుము. బలాత్కారము చేయు వారి చేతిలో నుండి నన్ను రక్షింపుము. నేను అడుగు జారి పడునట్లు చేయుటకు వారు ఉద్దేశించుచున్నారు. దేవుని బిడ్డారా, సామెతలలో చెప్తూ ఉంటాం, అనేక మంది పాము నాలుక వాడిది అని అంటూ ఉంటారు. చూశారు దేవుని బిడ్డారా.